గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు, మనం మాట్లాడుకో విషయాలు చాలా లోతైన విషయాలు. మీరు కూడా లోతుగా ఆలోచించాల్సిన విషయాలు. జాగ్రత్తగా విని మొత్తం అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వస్తూ ఉండండి. దానికంటే ముందుగా నాకు ఎంతవరకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మీరు పంపించిన వాటికి మొత్తం కొన్ని సమస్యలు వాటిలో అందరూ పంపించారు. సో వాటికి ముందు సమాధానం చెప్తాను. మన కేవైలెట్లో లాగౌట్ అయితే మళ్ళీ లాగిన్ అవటం లేదు. ఎక్స్చేంజ్ కూడా అంతే. ఎక్స్చేంజ్లోకి పైనుంచి యూఎస్డిటీని తెచ్చుకోవడానికి కావట్లేదు, ఇక్కడ నుంచి బయట పంపించడానికి కావట్లేదు కొంతమందికి. ఇవన్నీ అందరికీ కాదు, అలాగే ఎక్స్చేంజ్ కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతున్నాయి అవి ఇవాళ రేపు వర్క్ చేస్తే క్లియర్ అయిపోతే అందులో ఆల్రెడీ చెప్పాను. మనం ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్స్ని అంటే ప్లాన్స్ని ఇస్తూ ఉంటాం కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతుంటాయి అంతే. అందరికీ కాదు, కొంతమందికి. నెక్స్ట్, ఇంకా గోల్డ్ ట్రేడింగ్లో మీరు క్యాష్ వేసిన తర్వాత ఉదాహరణకి ఒక 50 వేసి గోల్డ్ కొనుక్కోవాలనుకున్నారు, 100 వేస్తారు. ఆ మిగిలిన 50ని వెనక్కి తెచ్చుకోవడానికి అవకాశం లేదు. దాన్ని కూడా వెనక్కి తెచ్చుకోవడానికి అవకాశం ఉండేట్టుగా దాన్ని ఇప్పుడు చేస్తున్నాను. అది వీటితో పాటు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఏమున్నాయి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక మరొకటి, మైనీడ్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ దానికి సంబంధించిన కూడా నేను నెక్స్ట్ వీక్ ఇస్తానని చెప్పాను. నెక్స్ట్ వీక్ రెడీ చేస్తున్నాను. దాంట్లో ఏ ఉన్నా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ పెద్ద విషయం కాదు. నా కాయిన్స్ కనిపించలేదని, నాది ఓపెన్ అవ్వట్లేదని అవన్నీ కూడా నేను వర్క్ చేస్తున్నట్టు మీకు అవదు. అయిన తర్వాత కంప్లీట్గా మీకు హ్యాపీగా పడుతుంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఇక మీరు చేసుకుని పంపిస్తున్నారు, విడిగా ఉండి పంపిస్తున్నారు, ఇవన్నీ యాజ్గా జరుగుతున్నాయి. కొద్ది మందికి మీ దగ్గర జీరోలు వచ్చేస్తున్నాయి, కీబోర్డ్ను ఎక్స్చేంజ్ కనబడలేదు. ఇది ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటని చూస్తున్నాను, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని కూడా మనం ఎందుకు అయిందో మీకు చెప్తాను. మీరు చేసేదైతే మీకు చెప్తాను, నేను చేసేదైతే నేను చేసేస్తాను. ఇవి ఇంతవరకు ఉన్న సమస్యలు మనకి. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్న ఉంటాయి, అవన్నీ మనం పర్లేదు. 2, రేపు 17-18 తారీఖుల్లో ఫస్ట్ క్రిప్టో నాన్ స్టాగబుల్ తీసుకుంటున్నారు. అది చాలా భారీ మొత్తంలోనే అందరికీ వస్తుంది. పనిచేసిన వాళ్ళందరికీ. బహుశా మనం ఒకప్పుడు కిబోర్డ్ ఫస్ట్ టైం నాన్ స్టాగబుల్ ఇచ్చిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ వచ్చాయి. అంటే చాలా బాగా వచ్చిందని అర్థం. సో హ్యాపీ. అది చేసుకోవచ్చు, చేయండి. అలాగే మీకు మళ్ళా ఐఎన్ఆర్తో నాన్ స్టాగబుల్ ఇవ్వడానికి అవకాశం ఉందేమో అనే దిశగా కూడా ఆలోచిస్తున్నాను. అది అంతవరకు మనకు అవకాశం కుదిరితే, అది కుదిరితే దాన్ని కూడా, అంటే ఇటు క్రిప్టోలో నాన్ స్టాగబుల్ ఉంటుంది, ఐఎన్ఆర్లో నాన్ స్టాగబుల్ ఉంటుంది. మరి బయట దేశస్తులు చేస్తున్నప్పుడు అది ఐఎన్ఆర్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి వాటిని చూస్తున్నాను. అన్ని చక్కగా అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు హ్యాపీగా ఓపికగా చేస్తున్నారు. జాగ్రత్త చేయండి. 28వ తారీఖున మర్చిపోకండి. మీ క్యూసీసీ కాయిన్స్ 28 తర్వాత కనబడదు. నెక్స్ట్ మంత్ డీ కాయిన్ కనబడదు. నేను ఇచ్చినవి, ఎందుకంటే డీ కాయిన్ ఇప్పుడు లిస్ట్ చేయాలి. నేను ఆ లిస్టింగ్ రేట్ తీసుకోవాలి. ఆ వర్క్ కూడా చేస్తున్నాను. మిగతా ప్రాజెక్టులన్నీ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. మన స్కైఎండ్లో వెండర్ పోర్టల్ వర్క్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అది అవుతుంది. వాళ్ళు వచ్చారు, చేస్తున్నారు. ఎన్ని కరెక్ట్ చేస్తున్నాను, ప్రతిదాన్ని చేసుకొస్తున్నాను. ఈ 10 రోజులు మనం కొంచెం వాళ్ళు దూరంగా ఉండడం వల్ల. సో అవన్నీ జరుగుతాయి. ఎక్కడ ఇబ్బంది పడవద్దు. అన్నీ ఒకటి చేస్తాను. నాకు ప్రతి అకౌంట్, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబ సభ్యుడు, వారి దగ్గర ఉన్న ప్రతి కాయిన్ ముఖ్యమే. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాను. మీరు మాత్రం వేగంగా చేసుకెళ్ళిపోతున్నారు. మొన్న 5 లక్షల మెసేజ్లు, 1,00,000 మెసేజ్లు, దానికి ముందు 10 లక్షలు వేశాను. నిన్న కాక మొన్న 20 లక్షల మెసేజ్ వేశాను. అంటే చాలా వేగంగా మన క్యూలోకి వెళ్తున్నాయి ఇవన్నీ. చాలా సంతోషం. కాబట్టి ఈ జాగ్రత్త వినియండి. నేను కూడా ఒక వీడియో పెడతాను, దాన్ని చూడండి. నేను మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని ఆ వీడియో పెడుతున్నాను. కొంచెం ఇది వినేసే. 8,000 కోట్ల రూపాయల ఖరీదైన చెత్త కుప్ప ఎక్కడుందో తెలుసా? 2013లో జేమ్స్ హవెల్ అనే ఇంజనీర్ ఖాళీ హార్డ్ డ్రైవ్ అనుకుని తన 8,000 బిట్ కాయిన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ను చెత్తబుట్టలో వేశాడు. ఒక్క హార్డ్ డ్రైవ్తో తన జీవితాన్నే మార్చుకోవలసిన వ్యక్తి ఇప్పుడు దాన్ని వెతుక్కుంటూ చెత్త కుప్పల చుట్టూ తిరుగుతున్నాడు. చాలామంది బిట్ కాయిన్ పాస్వర్డ్ మరిచిపోయి డబ్బు పోగొట్టుకుంటారు. కానీ జేమ్స్ హవెల్స్ విషయంలో అది పాస్వర్డ్ సమస్య కాదు. ఆ పాస్వర్డ్, ప్రైవేట్ కీ ఉన్న హార్డ్ డ్రైవ్నే అతను పొరపాటున చెత్తలో పారేశాడు. ఇప్పుడు అది న్యూపోర్ట్లోని ఒక పెద్ద చెత్త కుప్ప ల్యాండ్ ఫిల్ కింద కూరుకుపోయింది. జేమ్స్ రోబోట్ కుక్కలతో, డ్రోన్లతో వెతకాలని ప్లాన్ చేశాడు. ఆఖరికి ఆ చెత్త కుప్పనే కొనేస్తానన్నాడు. కానీ ఫలితం లేదు. ఓకే డాడీస్, పైన నేను పంపిన వీడియో మీరు చూసుంటారు. అంటే మొన్న మీకు చెప్పాను, 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి
బిట్ కాయిన్ ని ఒక డిస్క్ లో హార్డ్ డిస్క్ లో పెట్టి డస్ట్బిన్ లో పెట్టాడట. దానికోసం ఇప్పుడు చెత్త బిన్ లో పెట్టిన దాన్ని చెత్తలన్నీ కొంటున్నాడు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, దాని విలువని ప్రపంచం గుర్తించినంత వరకు మనం దాని విలువైన వస్తువుగా చూడం. మనం చూడకుండా వదిలేసిన వస్తువుని ప్రపంచం విలువైన దానిగా గుర్తించినప్పటికీ మనం వదిలేసిన వస్తువు మనకు దూరంగా ఉంటుంది. అది మనిషి అయినా, ఆస్తి అయినా, ఓ ప్రేమ అయినా, కొడుకు ప్రేమ కావచ్చు, కూతురు ప్రేమ కావచ్చు, లవర్ ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, ఏదైనా సరే కోల్పోయిన తర్వాతే కానీ కోల్పోయింది ఏంటి అనేది మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన వీడియోలో ఉన్నటువంటి సారాంశం, ప్రపంచంలో ఎన్నో కాయిన్స్ ఉన్నాయి. అన్ని కాయిన్స్ లో ఎన్నో ఉన్నాయి, కొన్ని వేలు ఉన్నాయి. ఆ వేల కాయిన్స్ లో 100 కాయిన్స్ ఎవరికి గుర్తులేదు. 10 కాయిన్స్ స్పీడ్ గా ఎవరు చెప్పలేరు. ఈ 10 కాయిన్స్ లో 5 కాయిన్స్ ప్రధానంగా తీసుకుంటారు. అలాంటి 5 కాయిన్స్ లో మనదో కాయిన్. అయితే మన దగ్గర కదా ఉంది, మిగతా తెలియదు కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఇప్పుడే చెప్పాను, ప్రపంచం గుర్తించడానికి కొంత టైం పడుతుంది. మనం గుర్తించిన దాని విలువను కనుక తెలుసుకోలేక దాన్ని వదిలేసుకుంటే ప్రపంచం గుర్తించేందుకు మన దగ్గర ఇది ఉండదు. అది నేను ముందే చెప్పాను. సో మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ చాలా విలువైనవి. ప్రపంచంలో సెకండ్ పొజిషన్ లో ఉంది QCC వరల్డ్ లోనే. మరి ఎన్నో కాయిన్స్ వచ్చిపోతున్నాయి. అట్లన్నింటినీ జనాలు ఎప్పుడో మర్చిపోయారు, ఎవరికి గుర్తులేదు. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక కాయిన్ పుట్టడం, 100 కోట్లు, 200 కోట్లు, లేదా ఒక 10 కోట్లు పెట్టేయడం, మింట్ ఆప్షన్ దాంట్లో ఉంచుకోవడం, దాన్ని 4-5 ఎక్స్చేంజ్ లో పెట్టేయడం, పబ్లిసిటీ చేయడం. ఎప్పుడైతే ఇలా జరిగిందో జనాలు విపరీతంగా కొనడం. ఆ తర్వాత కాయిన్ ఎందుకు పెరగకుండా పోద్ది, జనాలు డబ్బులు నష్టపోతుంటారు. ఇలా కొన్ని వందల కాయిన్స్ ఇలా చేసి జనాల దగ్గర డబ్బులు పెట్టిపోయి క్రిప్టో మీద పెట్టుబడి పెడితే చూసుకోవాలి అనే స్థాయికి వచ్చాం మనం. ఇప్పుడు ఏదైనా బతకాయిన్స్ వస్తే దాన్ని ఆదరించే పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో లేదు. ఉన్న కాయిన్స్ లో ఏది బాగుందని చూసుకొని దాని మీదే మార్కెట్ చేస్తున్నారు నిపుణులు, తెలివైన వాళ్ళు, క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళు, డబ్బుల మీద జాగ్రత్తగా ఉన్న వాళ్ళు. తెలిసిన బాగా పెరుగుతున్నటువంటి కాయిన్ మీద పెట్టుబడి పెడతారు. తగ్గినా పర్లేదు, పెరుగుతుందా లేదా అని చూస్తారు. తగ్గడం పెరగడం క్రిప్టో అంటే. తగ్గకుండా ఉండే కాయిన్ ప్రపంచంలో లేదు, అది పుట్టదో పుట్టకూడదు కూడా. తగ్గడం పెరగడం చేసినప్పుడు మార్కెట్ జరుగుతుంది. మీకు ఇది అర్థం కావాలంటే ఒక నది ఉందనుకోండి, అవతల వాడికి పడవ వెళ్తూ ఉంటేనే ఆ పడవ అవసరం ఉంటుంది, లేదా అవసరం ఉండదు. మీ ఊరు బస్సు వస్తుంది, మీ ఊరు వచ్చిన బస్సు మళ్ళీ వెళ్ళిపోతేనే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తేనే నువ్వు ఎక్కుతావు. క్రిప్టో కూడా అంతే, పెరుగుతూ ఉండాలా, తగ్గుతూ ఉండాలి, కానీ స్టేబుల్ అవ్వాలా. అంటే దాని మీద ఒక విలువను సంతరించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ కాయిన్ విలువ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని వేల కాయిన్స్ లో టాప్ 5 లో మన కాయిన్ ఉంది. రేపు మన డీ కాయిన్ వస్తుంది, అద్భుతంగా దాని ముందు తీసుకెళ్తాం. మనం చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాం, మనం చేసుకుని దాన్ని తీసుకెళ్దాం. ఓకే, నెక్స్ట్ నేను చేస్తున్న దాన్ని మీరు గమనించే ఉంటారు. చాలా మంది గమనించి నన్ను అర్థం చేసుకొని ఇప్పుడు అత్యంత ప్రేమ ప్రీతితో ఇష్టంగా చేస్తున్నారు. ఏంటంటే, ఒక విషయాన్ని చేసేటప్పుడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కంపెనీని వదిలేను. ప్రతి మనిషి ఎక్కడొక్కడ తప్పు జరిగినప్పుడే ఉప్పు వస్తుంది. ఒక పొరపాటు జరిగినప్పుడే అది గొప్పది అవుతుంది. మరొకసారి ఆ పొరపాటు చేయదు. కాబట్టి మనం చేసిన ప్రాజెక్టులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందువల్ల నేను అవన్నీ ఆపుకుంటూ వచ్చాను. అయినా నేను మీతోటే ఉన్నాను. మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా, ఎప్పుడు కాల్ చేసినా, ఏం చేసినా మీకు ఏదో టైంలో ఆన్సర్ ఇచ్చి చేస్తున్నవన్నీ బహుశా గర్వంగా నేను తీసుకోకుండా వినయంగా మీకు సమాధానం చెప్తున్నాను. బహుశా ప్రపంచంలో నేను ఒక్కడనే. ఎంత పెద్ద కమ్యూనిటీ ఉన్నది మన కంపెనీకి ఒక్కదానికే. పూలమాలనే తీసుకున్నాను, ముళ్ళమాలనే తీసుకున్నాను, పొగడ్తలు విమర్శలు తీసుకున్నాను, ప్రేమని తిట్లు కూడా తీసుకున్నాను. ఎవరు ఏది ఇచ్చినా నా కుటుంబమే కదా అని సర్ది పెట్టుకుని కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకుని చాలా మంది డాడీ ఇంక మనకి స్టేబుల్ గా ఉంటాడు, ఈ కంపెనీ చేస్తాడు అని నమ్మి ఎంతో మంది ఇప్పుడు మళ్ళీ డాడీ జరిగింది వదిలేయండి, నేనున్నాను నీతో అని చెప్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. పేరు అని పేర్లు చెప్పండి కాబట్టి. సో మన కంపెనీ చాలా స్టేబుల్ గా స్టెబన్ గా వెళ్తుంది. ఇప్పుడు విషయానికి వస్తాను. ప్రపంచంలో ఎన్ని కాయిన్స్ పుట్టినా నెంబర్ 1, 2, 3, 4, 5 లో ఏ కాయిన్ ఉన్నా, మన కాయిన్స్ కాకుండా, మన కాయిన్స్ రాకముందు ఏ కాయిన్ కి కూడా యూటిలిటీ లేదు. దాన్ని ఉపయోగించవచ్చు, ఆ కాయిన్ తో మనం ఏదైనా కొనుక్కోవచ్చు అనేటువంటిది యూట్యూబ్ లో వ్యూస్ కోసం, టీవీలో న్యూస్ కోసం,
ఇవన్నీ మనం చూసాం కానీ ఎక్కడ కూడా ఇదిగో కాయిన్తో టీ తాగాను, నాకు 5 రూపాయల టీలో 2 రూపాయల కాయిన్ ఇచ్చాను, లేదా ఇంత ఇచ్చాను, దాంతో మనకి ఇది ఇచ్చారు అనేది యూట్యూబ్లు టీవీలు కాకుండా ఎస్ నేను బిట్ కాయిన్ తో భోజనం చేశాను ఆథరైజ్డ్ గా, అంటే ఆడు తెలిసిన కాబట్టి తీసుకొని ఇచ్చాడు అనేది కాదు. ఒక మనం ఎలాగైతే చేస్తాం అలా లేదు. అంటే నెంబర్ 1 అయిన బిట్ కాయిన్ కూడా ఆ స్థితి లేదు. ఇప్పుడు మన కాయిన్ ఉంది ఆల్రెడీ. మనం ఈ డిసిటీ కాయిన్స్ వాడుకున్నాం, క్యూబ్ కాయిన్స్ వాడుకున్నాం, ఇప్పుడు క్యూసీసీ వాడడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు స్కైన్ లో ఇప్పుడు వెండర్ పాటలు ఇచ్చేసిన తర్వాత నుంచి 12 రోజుల నుంచి స్టార్ట్ అయిపోతుంది. మన కాయిన్ ఒక్కటే ప్రపంచంలో యూటిలిటీ ఉంది. నేను ఒక కొత్త డిజైన్ చేసుకున్నాను, బహుశా మీ ఊహ కూడా అందదు. నన్ను బాగా తెలిసిన మీకే అందకపోతే మిగతా కాయిన్స్ కానీ మిగతా ఆర్థిక నిపుణులకి అస్సలు అందదు. నేను ఆర్థిక నిపుణులు ఎందుకంటే వాళ్ళ ఊహలు కూడా దాటి మన కాయిన్ డిజైన్ చేశాను. ఓల్డ్ వేడిగానే ఉంటుంది నేను ఏం చేసిన. కాబట్టి మీరు ఈ రోజు కిబోలో ఉన్న కాయిన్స్ ఎవరైతే ఇప్పుడు యూసీసీ ఎక్స్చేంజ్ తెచ్చుకుంటారో దాన్ని వెంటనే తెచ్చుకోండి. వాటిని భద్రపరచుకోండి. ఒక కాయిన్ వాల్యూ భవిష్యత్తులో కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఏ కాయిన్ ఇప్పుడు ఈ ఎదిగిన ఇప్పుడు 1 2 3 4 5 ఉన్న ఏ కాయిన్ అయినా సరే స్టార్టింగ్ లో అదేమి ₹1,00,00,000 ఏ కాయిన్ పుట్ల అన్ని కింద పుట్టాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 1,40,000 మనం ఫండింగ్ అక్కడ పెట్టి దానికి క్యాష్ పెట్టి రెడీ చేసింది బహుశా ఒకే ఒక కాయిన్ మందే, అంత ఎవరో పెట్టరు. ఐఎస్డితో మనం పెట్టాం. యూఎస్డిడి క్రియేట్ చేసినటువంటి బైనాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ కాయిన్స్కి అంత పెట్టలేదు. అంత సాహసం ఈజీ కాదండి, మనమే పెట్టాం. అంటే కాయిన్ మీద నేను ఎంత కాంక్రీట్ గా డిజైన్ చేసుకున్నా అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ నేను చెప్పినట్టుగా కొత్తగా రాబోయే విధానం ఒక అద్భుతం చూస్తారు మీరు. నేను ఈరోజు చెప్తాను, గతంలో కూడా చెప్పాను, కిబోలో ఉన్న ఏ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళతో మనం స్నేహం, చుట్టరికం, బంధుత్వం, వివాహ సంబంధాలు, వ్యాపార సంబంధాలు చక్కగా చేసుకోవచ్చు అనేటువంటి క్లీన్ బోర్డ్ భరోసాని నెక్స్ట్ మనకు రాబోతుంది. అంత గొప్ప అవకాశం మన కాయిన్స్ వల్ల మనకు వస్తుంది. కాబట్టి ఈ కాయిన్స్ చెత్తకుండీలో వేసినంత ఈజీగా మీరు పడేసుకుంటే ఆ వీడియోలో ఉన్న వాళ్ళు డస్ట్బిన్స్ అన్ని కొనుక్కున్నాడు, అదే చెత్త అంతా కొనుక్కొని చూస్తున్నాడు, ఆ అవకాశం కూడా మీకు ఉండదు. ఎందుకంటే అది చెత్త బిన్లో వేశారు కాబట్టి వెతుతుండు. కానీ మీరు ఎక్కడ వేసారో మీరు మర్చిపోతే వెతకలేదు. అదే బిట్ కాయిన్ చాలా మంది పాస్వర్డ్ మర్చిపోయారు, ఆ కాయిన్స్ పోయి మీరు సులువుగా డాడీ నా పాస్వర్డ్ ఇచ్చేయని అడుగుతున్నారు. అలా ఉండదు. చాలా కేర్ఫుల్ గా దాచుకోండి, నచ్చిన చోట దాచుకోండి. మీ ఇలాంటి అంటే ఒక చదువుకోలేని వాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళు లేదా ఇలా ఉన్న వాళ్ళు అందరికి కూడా నేను ఒక మంచి వెపన్ మీకు ఇవ్వబోతున్నాను అతి త్వరలోనే. ఇలా మర్చిపోయాను డాడీ అని దానికి అవసరం లేదు. పలానా వెపన్ ఉంది, ఆ వెపన్ వల్ల మీకు అది సేఫ్ అనేటట్టుగా నేను మీకు ఒక మంచి ప్రొవిజన్ ఒక వెపన్ ఇస్తాను. వెపన్ అంటే కత్తి అని కాదు, ఒక మంచి ప్రొవిజన్ ఇస్తాను. కత్తి కంటే పదును ఉంటుంది. కాబట్టి మీ కాయిన్స్ చాలా జాగ్రత్తగా ప్రస్తుతానికి క్యూరియాఫుల్ తెచ్చుకోండి. ఎక్స్చేంజ్ తెచ్చుకోండి. ఒకప్పుడు నాకు కిబో అకౌంట్ ఉండేది, ఇప్పుడు లేదు అనే వారి జాబితాలో మీరు ఉండొద్దు. ఒకప్పుడు నాకు అకౌంట్ ఉండేది, దాన్ని 500 600 అమ్మేసుకున్నాను, ఇప్పుడు లేదు అనేటువంటి జాబితాలో మీరు ఉండరని నేను ఆశిస్తున్నాను. ఒకప్పుడు నా దగ్గర ఈ కాయిన్స్ అన్ని ఉండేవి, అది తక్కువ రేటుకి నేను అమ్మేసుకున్నాను, ఇప్పుడు ఇంత రేట్ వస్తుంది అనుకోలేదు అనేటువంటి జాబితాలో మీరు ఉండొద్దు. కాబట్టి కేర్ తీసుకొని మీ కాయిన్స్ అన్ని పంపించుకోండి. త్వరలోనే డీ కాయిన్ ని లిస్ట్ చేస్తున్నాను. నేను ఇంతకుముందే చెప్పాను, డీ కాయిన్ లిస్ట్ చేసే ముందు యూటిలిటీ బాగా స్టార్ట్ అవ్వాలి. అది మీకోసమే. ఇప్పుడు ఇవాళ ఇచ్చాను అనుకోండి, మీరు ఆటోమేటిక్ తగ్గించేస్తారు. ఎందుకంటే ఆకలితో ఉన్నాము అని ఫీల్ అవుతున్నాను. నేను ఉన్న నాన్న ఇచ్చిన భూమి, తాత ఇచ్చిన భూమి మొత్తం అమ్మేసుకుని ఆ రోజు అవసరం చాలా ముఖ్యమైనది అమ్మేశాను. ఈ రోజు అది చాలా డబ్బు అయిపోయింది. ఇప్పుడు అది ఉన్నట్టయితే అందులో చిన్నది 100 గజాలు అమ్ముకుంటే చాలు, అంతకంటే ఎక్కువ డబ్బు వచ్చింది, కానీ అప్పుడు అమ్మేసుకున్నాను అని బాధపడిన వాళ్ళు ఎంతో మంది అందులో మీరు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అలాంటి వారిలో మీరు ఉండకూడదు. మన కాయిన్స్ ని చాలా జాగ్రత్త దాచుకోండి. యూటిలిటీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చిత్త కొడేస్తాం. నాన్ స్టాకబుల్ క్రిప్టో వస్తుంది రేపు 16 17 తారీఖు 18 10 తారీఖు లోపుని. 3 రోజులు ఎందుకు చెప్తున్నానంటే సండేలు అయ్యి ఉంటాయి కాబట్టి ఆ 3 రోజులు చెప్తుంటాను. 3వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎందుకంటే 3 రోజులు చెప్తానంటే ఈ పండుగలో వచ్చినప్పుడు ఒకసారి లేట్ అవుతుంది కాబట్టి అలాంటి చెప్తున్నాను. క్రిప్టో కావచ్చు, ఐఎన్ఆర్ కావచ్చు. ఐఎన్ఆర్ కూడా ఇప్పుడు త్వరలో రాబోతోంది. కన్ఫర్మ్ చేసి లేదు, బట్ ఇవ్వగలను, ఇచ్చేలా నేను వెళ్తున్నాను. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. కాబట్టి మళ్ళీ ఒక కొత్త ఇన్కమ్ ఆదాయ ప్రపంచాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నాకు కావాల్సిందల్లా ఒకటే, మీ కాయిన్స్ అన్ని తెచ్చుకొని భద్రంగా ఉంచుకోండి. అవసరం వస్తే తప్ప అమ్ముకోకండి. ఈజీగా ఈ కాయిన్స్ కదని ఎవరి చేతిలో పెట్టకండి. నా అమ్మి పెట్టు, నావి చూసి పెట్టు అని ఇవ్వకండి. ఇస్తే మీరు లాస్ అవుతారు. ఇది చాలా జాగ్రత్త తీసుకోండి.
రేపంతా నేను మీ ఫోన్కి కానీ వాట్సాప్ కానీ దొరకను. రేపంతా ఎల్లుండి మళ్ళీ మీ లైన్లోకి వస్తాను. సో ఇప్పుడు మన వెండర్ పోర్టల్ బి రెడీగా చేస్తాను అయిపోద్ది. మీరు ఏదో ఒక షాప్ని కానీ దుకాణాన్ని ఏదైనా సరే మెడిసిన్ ఏదైతే ఇచ్చారో తీసుకున్నారో అది కూడా పరిగణలో తీసుకుంటాను. మెడిసిన్ తీసుకున్న వల్ల వెండర్ పోర్టల్కి వెళ్ళిపోయి ఆ రిఫరల్ తీసుకుని మరొకరికి ఇవ్వచ్చు. ఇప్పటివరకు ఇచ్చినారు, ఇక మీద నేను కొత్త తీసుకోవట్లేదు, పాత రోజులు పంపిస్తాను. ఇంకొన్ని ఉంటే ఇప్పుడు ఇవాళ మనం చేస్తాం, అది కూడా పంపిస్తాను. నెక్స్ట్ మనకు రాబోయే ప్రాజెక్టులన్నీ కూడా అత్యద్భుతం. ఏది చేయాలి డాడీ, అన్ని బాగున్నాయి, టైం సరిపోవట్లేదు, గట్టిగా సంపాదించాలని ఉన్నది అని మీరే ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చేయాలనేది మీరే తీర్చుకోలేని ఆరోగ్యకరమైన ఆనందకరమైన ప్రాజెక్ట్ మీకు ఇస్తాను. వా, ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు డాడీ, మాకు అందరికీ పని ఉంది, చేతి నిండా డబ్బు వస్తుంది, సమాజంలో నేను చేయడానికి గర్వంగా కిబోర్లో నేను పనిచేస్తున్నాను చెప్పడానికి నాకు గర్వంగా ఉంది అనేటువంటి ప్రాజెక్టులు తీసుకొస్తాను. మనలో ఎంతో మంది ఉన్నారు, అందరూ ఒకరేమో 300 ప్రాజెక్టులు అన్నారు డాడీ ఇప్పుడు ఇస్తా అన్నారు. కొంతమంది 300 ఎందుకు డాడీ, ఒకటి చాలా ఒకటిదే, మాకు ఎవరు సరిపోద్ది నన్ను తీసిరాకన్నారు అంటారు. నేను ఈ రెండింటికి సమాధానం ఒకటే చెప్తాను, నీకు ఏది నచ్చిందో అది మాత్రం చెయ్యు, నీకు ఎన్ని నచ్చాయి అన్ని మాత్రం చెయ్యు. ఒక మార్కెట్లోకి వెళ్తే నీకు నచ్చింది కొనుక్కొని వచ్చేస్తా, కానీ ఆ మార్కెట్లో ఉన్న వస్తువులు అన్నింటి దగ్గర రేట్ ఎంత అని అడగవు. అది రైతు బజార్ కావచ్చు, లేదా సూపర్ మార్కెట్ అని కావచ్చు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అని కావచ్చు, నీకు ఏం కావాలో అది మాత్రం తెచ్చుకుంటా. అలాగే నేను తీసుకొచ్చే ప్రాజెక్ట్లో నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చిన అన్నీ చేసుకో. అందుకని ఒక్కటే తీసిరండి, ఇలాంటివి మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే ఎప్పుడు వ్యాపారం అనుకో, రోజు ఒకటే భోజనం కూర తినలేదు, రోజు మాంసం కూర అన్నం అనుకో, రోజు తినగలరా బండి పోట్లో లేదు, అది మనకు వెగట వస్తుంది. అలాగే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చామనుకో, కంపెనీ ఏమేమి చూడండి కనపట్లా, ఎక్కడికి వెళ్ళేది తెలియదు, ఒకటే ప్రాజెక్ట్ పెట్టుకున్న వస్తే అది ధూమ్ ధామ్ గల్లీ అయిపోతుంది అంతా. ఆ తర్వాత కనిపించింది. ఎల్ఐసి కూడా సంవత్సరానికి 1-2 పాలసీలు తీస్తూనే ఉంది. బ్యాంకులు కూడా ఏదో ఒక రకమైనటువంటి అకౌంట్ పట్టుకొస్తూనే ఉంటారు. సీనియర్ సిటిజన్ అంటాడు, చిన్నపిల్లలు చదువుకు అంటాడు, ఇప్పుడే పుట్టిన బేబీకి అంటాడు, బోర్న్ ద బేబీ అకౌంట్స్ అంటాడు, రకరకాలు తీసుకొస్తుంటాడు. ఎందుకంటే మనం రోజు తినే భోజనం లాంటిది వ్యాపారం, కొత్త వస్తూ ఉండాలి. అప్పుడు కొత్త కలిపి మనం చేస్తాం, అదే మన జీవితం. ఇప్పుడు నేను 50 ప్రాజెక్టులు కూడా నేను చాలా హ్యాపీ అవుతాను. ఎన్నో కంపెనీ వచ్చాడు, ఇంత చక్కగా అన్ని తీసుకొచ్చిన కంపెనీ లేవు, మీ చేత నేను అనిపించుకుంటాను. అక్కడే చేయాలి మీరు. మీ కాయిన్స్ భద్రం, జాగ్రత్త, చాలా జాగ్రత్త, బి కేర్ఫుల్. అవి మీకు రోజు కాయిన్స్ గా కనిపించవచ్చు, కానీ కోట్లు లక్షలు విలువ చేసేది అవే. జాగ్రత్తగా దాచుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది, నేను ఇచ్చే ప్రాజెక్టుల గురించి చెప్తాను, కానీ ఎందుకు ఇంకా ఎవరైతే అన్నోళ్ళు కూడా ఉన్నారు, ఇస్తాను, కానీ ముందు మీకు అకౌంట్స్ లో ఉన్న కాయిన్స్ అన్ని కిబోర్డ్ నుంచి తెచ్చుకోండి, మర్చిపోవద్దు. నేను 28 తర్వాత QCC కాయిన్ కనబడదు, నెక్స్ట్ మంత్ తర్వాత ఈ కాయిన్ కూడా కనబడదు. మీరు స్వాప్ చేసుకుని కాకుండా మీరు స్వాప్ చేసుకుని ఉంటాయి, అది గుర్తుపెట్టండి. మీ సేల్స్ కోసమే నేను అవన్నీ ఆ డిజైన్ అంతా తీసుకున్నాను. అలా తీసేసిన కాయిన్స్ అన్ని బంద్ చేస్తాను. నేను అన్ని చోట్ల చెప్తాను, జూమ్ లో చెప్పాను, ఇంట్లో చెప్పాను, మీటింగ్ లో చెప్పాను, మొత్తం బంద్ చేస్తాను. అలా తీసేయండి, మీకోసమే. నేను ఉంచుకోవచ్చు, ఒక 50 లక్షలు బంద్ చేశాను అనుకోండి, తక్కువేం కాదు. ఒక కాయిన్ 1,00,000 రూపాయలు చాలా రేటు, కానీ నాకు అవసరం లేదు. మీకు ఇచ్చిన మాట. అశోకుడు ఎంత సంపాదించాడు అనవసరం, మనకాడు ఏం తిన్నాడు, ఎంత విలాసవంతంగా బతికాడు, లేదా ఎంత హంసతూరిక తల్పమై పడుకున్నాడు, లేదా ఆయన తీసుకుని భోజనం ఎటువంటి మాంసాలు తిన్నాడు, ఎవరికి అవసరం లేదు. కానీ నాటిన చెట్లు ఇప్పటికీ రోడ్డు పక్కన చెట్టు గురించి మాట్లాడాల్సి వస్తే అశోకుడు గుర్తొస్తాడు. అది గ్లోబల్ సైన్. కాబట్టి అలాంటి దానికోసం నేను పరితపిస్తున్న మనిషిని. మరింత బిజినెస్ చేయాలంటే తప్పనిసరిగా టర్నోవర్ కావాలి. అదంతా ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ నేను మీతో కలిసి నడుస్తున్నాను. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త చేసుకోండి. చిన్న ఏమైనా ఎక్స్చేంజ్లు కావచ్చు, లేదంటే మన వ్యాలెట్లు కావచ్చు, లేకపోతే మన స్టేకింగ్ ఓల్టులో కావచ్చు, వాల్ట్ అనకూడదు, ఓల్ట్ అనాలి, స్టేకింగ్ ఓల్ట్లు కావచ్చు, ఇలా రకరకాలుగా ఏమున్నాయి ఇంట్లో జాప్యం రావచ్చు, ఏం చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. అవన్నీ రెక్టిఫై చేసుకుని వెళ్దాం. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఒక్కడిని కొన్ని లక్షల దాటి కోట్లలో ఉన్నాం మనం. ఒక పని అమ్మ చెప్పిందో, భార్య చెప్పిందో, నాన్న చెప్పిందో చేయడానికే మీకు ఎంత ఇబ్బంది ఉంటే, భర్త చెప్పిందో, ఎంతమంది కలిపి నేను ఎలా చేస్తున్నాను, ఆ సాఫ్ట్వేర్ కూడా కుప్పలు పడేస్తున్నాను. కాబట్టి కొంత జాప్యం జరుగుతుంటుంది, దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం మనం. మీరు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళేది ఇచ్చిన 15 రోజులు తర్వాత కనిపించు, 4 రోజులు తర్వాత కనిపించు, 3 రోజులు తర్వాత కనిపించు, 30 రోజులు తర్వాత అంటారు. ఎందుకు? దాన్ని సాల్వ్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్లు అన్ని కూడా కలిసి రావు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి అది క్లియర్ అవ్వడానికి అంత టైం పడుతుందని వాళ్ళు చెప్తారు. అలాగే మీరు నాకు చెప్పిన ప్రాబ్లం ఒక దగ్గర కాదు, మన దగ్గర కూడా 8 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో ఒక డిపార్ట్మెంట్కి ఒకదానికి కనెక్షన్. అవన్నీ రెక్టిఫై చేసుకుని వెళ్తేనే మీరు అనుకుందా నేను చేయగలను. కాబట్టి కొంత సమయం పడుతుంటుంది, జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా నా కుటుంబ పూర్వ సీనియర్స్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. మళ్ళీ నీ సంస్థ నీ కోసం ఎదురు చూస్తుంది, నిన్ను పిలుస్తుంది, రండి. మీరు ఏ కంపెనీలో ఉన్నా, మీరు ఏం చేస్తున్నా చేసుకోండి. అవి
కానీ నీ ఒకప్పటి నీ మాతృ సంస్థానికి కిబోలోకి రండి. అక్కడ నీ సంపద ఉంది, లేదా ఆ రోజు నువ్వు కొనిపించిన వాళ్ళ సంపద ఉంది. వాళ్ళకి మేలు జరగాలంటే మీరు ఇక్కడ ఉండాలి. దానికోసం రండి. పాపం ఈ రోజు నాకు ఎంతో మంది మా సీనియర్ ఫోన్ ఎత్తలేదు, మా సీనియర్ కనబడించట్లేదు, మా సీనియర్ నన్ను చెప్పడం లేదు, ఏం చేయడం చాలా బాధపడుతున్నాను. మీరైతే వాళ్ళకి సాయం చేయండి. మీకు మరీ ఇష్టం లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేసుకొని మీరు వెళ్ళిపోయి మీరు రికమెండ్ చేస్తారు, అక్కడ చేసుకోండి. ఇక్కడ చేసిన అక్కడ మానేయకండి, అక్కడ చేసుకోండి. ఎక్కడ డబ్బులు వస్తే చేసుకుంటాం, తప్పేం లేదు. కాబట్టి మీరు ఒకప్పుడు బండి కోసం, సెల్ కోసం, కార్ కోసం, మీరు వినడం కోసం కొన్ని కోపర్సన్ కొంతమందికి అమ్మి వాళ్ళ చేయించారు. దాని గురించి ఏమీ చెప్పండి. మీరు కొనుక్కొని డబ్బులు వస్తాయి, మీరు కొనుక్కొని లక్షలు వస్తాయి. ఇలా ఏదో ఒకటి నిజమో అబద్ధమో, అబద్ధం నిజం ఏదో చెప్పారు. చెప్పేసి వాళ్ళ దగ్గర 500 తీసుకొని మీరు వాళ్ళకి అకౌంట్ ఇచ్చారు, కాయిన్స్ అమ్మారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీతోటే ఉన్నాను. వాళ్ళని తీసుకొచ్చి దీన్ని నాకు అప్పచెప్పించారు. మన వాళ్ళు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్నీ అవుతుంది, కనుక సరిపోదు. మీ సహాయం కూడా కావాలి. మీరు కూడా రండి. మనం ఎన్ని ఎన్నుకునే పర్లేదు, మనలో మనం కలిసి ఉందాం. ఊర్లో కుటుంబంలో అందరూ ఎన్నైనా గొడవలు ఆడుకోవచ్చు, కానీ కుటుంబం దాటిపోతే ఊర్లోకి అన్నదమ్ములు వాక్షులు అందరూ ఐక్యమత్యంతో నా కుటుంబం పోరాడతాం. మన ఊర్లో ఎన్నైనా పోరాడుకోవచ్చు. ఊరు దాటి వెళ్ళిపోతే రాష్ట్రం అతనికి పలానా రాష్ట్రం అనేది చెప్తాం. మన దేశంలో ఎన్నైనా యుద్ధాలు చేస్తాం, మనం రాజకీయంగా కొట్టుకుంటారు, వ్యాపార పరంగా పోటీ పడతారు, విద్యార్థులందరూ కలిపి కాంపిటీషన్ వెళ్తారు. కానీ ఈ దేశం దాటి ప్రపంచంలో గెలిచారు, నా దేశం నిలబడతాం. అలాగే ఈ కంపెనీలో ఎవరైతే మీరు అకౌంట్ ఇచ్చారో వాళ్ళందరికీ నేనున్నాను అనే భరోసా మీరు ఇచ్చి మనందరం ఐక్యమత్యమై ఒకటి చేసుకుని మన కాయిన్ని ప్రపంచ వేదిక పైన రెప్పలాడించాల జెండాని, మన ఇండియన్ జెండాని. దానికి సహకరించండి. జై హింద్.